టెక్కలిలో ఓ ఇంటి చుట్టూ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పంచాయతీ నడుస్తోంది. టెక్కలిలోని భవనాన్ని తాను వాణికి ఇవ్వబోనని శ్రీనివాస్ చెప్తున్నారు. బిల్డింగ్ రాసిస్తే తనను బయటకు గెంటేస్తారని అంటున్నారు. 22 సెంట్లలో కట్టిన డూప్లెక్స్ బిల్డింగ్ నిర్మిస్తుండగా తాను కూడా కొంత మొత్తం ఇచ్చానని మాధురి చెప్తున్నారు. తనకు వాటా ఉంటుందన్నారు. ఈ బిల్డింగ్ విషయంలో ముగ్గురు ఏకాభిప్రాయానికి వస్తే పంచాయతీకి తెరపడే అవకాశం ఉంది. టెక్కలిలో భవనం చుట్టూ పంచాయతీ నడుస్తోంది. భవనం ఇచ్చేది లేదంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇస్తున్నారు. తనకు కూడా వాటా ఉంది అంటూ కూడా మాధురి ఇప్పటికే పలు విధాలుగా స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే బిల్డింగ్ విషయంలో ఏకాభిప్రాయం కుదరట్లేదు. ఓ ఇంటి చుట్టూనే దువ్వాడ కుటుంబ కలహాలు నడుస్తూ ఉన్నాయి. టెక్కలిలోని భవనంపై ఈ వివాదం రాజుకుంటోంది. దీనికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. భవనం ఇచ్చేది లేదంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇస్తున్నారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడ ఇంటి వివాదం సంబంధించి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. చర్చలకు సంబంధించి ఏదైతే ప్రధానంగా 5 డిమాండ్స్ అయితే వాళ్ళు పెట్టారు. 5 డిమాండ్స్ కి సంబంధించి సాయంత్రం అయితే ఎవరైతే వానికి సంబంధించినటువంటి పర్సన్స్ కానీ అటు వానికి సంబంధించినటువంటి పర్సన్స్ కానీ అటు దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించినటువంటి పర్సన్స్ కానీ వీరంతా కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా సుమారు 2 గంటల పాటు చర్చించారు. అయితే వాడి నుంచి 5 డిమాండ్లు వచ్చినట్లుగా దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన బంధువులు చెప్తున్నారు. ముఖ్యంగా మొదటి డిమాండ్ చూసుకుంటే ఒరిస్సా సంబంధించి ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీని వీరికి రాసివ్వాలి అని చెప్పేసి అన్నారు. దానికి మేము ఒప్పుకున్నామని చెప్పేసి అయితే దువ్వాడ చెప్తున్నాడు. మరోవైతే రెండవది అయితే శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలో సుమారు 7 కోట్లు విలువ చేసే హౌస్కు సంబంధించి కూడా తాము ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మూడవది ఎవరైతే చిన్న పాప MBBS చదువుతుందో ఆ పాప పెళ్లితో పాటు పెద్ద పాపకి ఎలా పెళ్లి చేశారో అంతే వైభవంగా పెళ్లి చేయడంతో పాటు పాప మెడిసిన్ ఆల్రెడీ చదువుతుంది. పీజీకి సంబంధించినటువంటి ఖర్చులు కానీ ఇవంతా భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నామని చెప్పేసి 4వ డిమాండ్కి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఇక 3వ డిమాండ్ కానీ 4వ డిమాండ్గా డైవర్స్కి సంబంధించి వీరు ఇప్పటికే నోటీసులు ఇచ్చుకున్నారు. ఒకవైపు మొన్నటి వరకు తను కూడా సిద్ధమని చెప్పేసింది, ఇటు దువ్వాడ కూడా సిద్ధమని చెప్పింది. ఈ నేపథ్యంలో దువ్వాడ ఈ ఒక్క ఏదైతే ఇష్యూ అయితే దానికి సంబంధించి ఈ నిన్న ఎవరైతే దువ్వాడ వాణికి సంబంధించిన బంధువులు ఏవైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి తీసుకోవాలి నోటీసుకి సంబంధించి అని కూడా ఒక ప్రపోజల్ పెట్టింది. దాని మీద కూడా కొంత స్పష్టత రావాల్సి ఉందని చెప్పేసి దువ్వాడ బంధువులు చెప్తున్నారు. మరోవైపు కీలకంగా ఉన్నటువంటి 5వది ప్రస్తుతం మనం విధవసలో చూస్తున్న ఈ బిల్డింగ్ సంబంధించి సుమారు టెక్కలికి సంబంధించినటువంటి జాతీయ రహదారిపై టెక్కల్ సమీపంలోనే తాజాగా నిర్మించారు. టెక్కల్ సంబంధించి ఈ టెక్కల్ టౌన్ పట్టణంలోనే ఈ బిల్డింగ్ సుమారు ఒక 5 కోట్ల వరకు విలువ చేస్తుందని చెప్తున్నారు. 20 సెంట్ల ప్రాంతంలో భవనం నిర్మించారు. ఈ బిల్డింగ్లోనే మాధురి వస్తుంది, బిల్డింగ్లోనే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఏదైతే వాణి ఆరోపిస్తుందో ఈ బిల్డింగ్కి సంబంధించి అయితే ఈ బిల్డింగ్ నుంచి వాణి ఎవరైతే మాధురి రాకూడదు, బిల్డింగ్ని పిల్లల పేర్ల మీద రాయాలని చెప్పేసి అయితే వారు కోరుతున్నారు. అయితే మాధురికి ఇష్యూ ఒక పక్క ఈ బిల్డింగ్లో తనకి వాటాలు ఉన్నాయని కూడా ఆమె చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఈ బిల్డింగ్ని ఖచ్చితంగా రాయాలి పిల్లల పేర్ల మీద అని చెప్తున్నారు. అయితే దీనికి దువ్వాడ మొదట్లో తదనంతరం రాస్తానంటూ కూడా కొంత చెప్పుకుంటూ వచ్చినప్పటికీ దానికి కూడా వెనక్కి తగ్గుతున్నారు. తాజాగా బంధువులతో మాట్లాడినప్పుడు ఒకవేళ బిల్డింగ్ వారి పేరు రాస్తే ఈ బిల్డింగ్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. అప్పుడు దువ్వాడ శ్రీనివాస్ రోడ్డు మీద పడాల్సి వస్తుంది. గతంలో కూడా ఆయనకి ఇల్లు లేక తన అమ్మ దగ్గర, అన్నయ్యల తమ్ముళ్ళ దగ్గర పలాస వంటి ప్రాంతాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఉన్న ఆస్తి ఇది ఒక్కటే కాబట్టి ఈ ఒక్క ఇంటికి అయితే చెప్పేసి అంటున్నారు. దానిపై అయితే ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్ళు ప్రస్తుతం ఈ బిల్డింగ్ కొంత వివాదంగా మారుతూ ఉన్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మధ్యవర్తులు చర్చలు చేపడుతూ ఉన్నారు. బిల్డింగ్ చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తున్న సందర్భాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ బిల్డింగ్ కోసం వాణి ఇంతలా పట్టుబడుతూ ఉన్నారు? దువ్వాడ శ్రీనివాస్ కూడా మొత్తం ఆస్తినంతా ఇచ్చేస్తారు, వ్యాపారాలన్నీ కూడా పిల్లల పేరు మీద కావాలంటే మార్చేస్తానంటున్నాడు. బిల్డింగ్ మట్టుకు ఎందుకు ఆయన ఇవ్వనంటున్నారు? ఈ బిల్డింగ్ ఎందుకు ఇంతలా వివాదానికి మారుతూ ఉంది?
ఎస్, బిల్డింగ్కు సంబంధించి ఒకవైపు బిల్డింగ్ ఇక్కడ మాధురికి వస్తుంది, ఇక్కడే నివాసం ఉంటుంది, ఆయనతో సన్నిహితంగా ఉంటుంది. దీనివల్ల సమీపంలో తాము ఉంటున్నాం, తమ కుటుంబానికి పరుగు నష్టం అవుతుంది, ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలు ఉన్నారు. దీనివల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, రేపు పిల్లలకు సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పేసి అయితే వాణి చెప్తున్న పరిస్థితి ఒకవైపు. మరోవైపు ఈ యొక్క బిల్డింగ్ కానీ ఒకవేళ ఇప్పుడు ఈ పిల్లల పేరు రాయకపోతే వాణి ఎవరైతే మాధురి చేజెక్కించుకునే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు ఒక భయం వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే పిల్లలపై రాయమంటామని కోరుతూ ఉన్నారు అయితే మనకు ప్రస్తుతానికి తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ బాలు. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, దువ్వాడ కుటుంబ కలహాలకు సంబంధించి వాణి కుటుంబ సభ్యులు కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కావచ్చు మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నారు. చర్చలు అయితే కొనసాగుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. ప్రస్తుతం అయితే బిల్డింగ్ చుట్టూ కొంత వివాదం నడుస్తోంది. తాజా సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు. దువ్వాడ కుటుంబ వివాదం చివరి అంకానికి చేరుకుంది. దువ్వాడ కుటుంబం సంబంధించిన వివాదానికి తెరదేసే విధంగా అటు ఇరు పక్షాల కుటుంబ సభ్యులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం సుమారు 2 గంటల పాటు చర్చించినటువంటి కుటుంబ సభ్యులు మరోసారి దువ్వాడని కలిసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దువ్వాడకు సంబంధించినటువంటి దువ్వాడ శ్రీనివాస్తో సంబంధించి అటు దువ్వాడ శ్రీధర్ ఆయన సోదరుడుతో పాటు మరొక ఇరు కుటుంబాలకి దగ్గర వ్యక్తి అయినటువంటి గిరి అనే వ్యక్తి, సోదరుడు వస్తున్నటువంటి దువ్వాడకి గిరి అనే వ్యక్తి కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. మరోవైపు వాణి తరపు నుంచి సోదరి రాధాతో పాటు మరో కొంతమంది వ్యక్తులు అయితే పాల్గొని నిన్న ఒక 5 డిమాండ్స్ అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా దువ్వాడ ఏవైతే శ్రీనివాస్ ఉన్నారో శ్రీనివాస్ సంబంధించి ఆస్తులపై ఒక క్లారిటీ ఇవ్వాలి, ఆస్తులకు సంబంధించి పిల్లలకు రాయాలంటూ కూడా వాళ్ళు స్పష్టించారు. దాంతోపాటు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి పిల్లల భవిష్యత్తు అంతా కూడా దువ్వాడ శ్రీనివాసే చూడాలి. 2 ఆడపిల్లలు, ఒక ఆడపిల్లకి ఇంకా పెళ్లి కావాల్సి ఉంది, చదువుతున్న నేపథ్యంలో, డాక్టర్ చదువుతున్న నేపథ్యంలో ఆమెకు కూడా చెప్పాలి అని చెప్పేసి ఆమెకు ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటు ఏవైతే దువ్వాడకు సంబంధించిన ఫ్యాక్టరీస్ కానీ భూములు కానీ ఏవైతే రాసి పెట్టారో దాంట్లపై కొన్నిటిపై భారీగా అప్పులు ఉన్నాయి, లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయాలి. జిఎస్టీకి సంబంధించి ఫ్యాక్టరీకి సంబంధించి గ్రైండ్ ఫ్యాక్టరీకి సంబంధించి జిఎస్టీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఏదైతే ప్రస్తుతం వివాదానికి కారణమైనటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ మీద ఒక స్పష్టత రావాలి. ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్కి మాధురి రాకూడదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మరోవైపు బిల్డింగే మెయిన్ ఇష్యూగా ఉంది. మిగిలిన అన్నిటికి కూడా అటు దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకుంటున్నప్పటికీ కూడా ఈ బిల్డింగ్ అయితే ఇచ్చేది లేదు అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో తనని ఇబ్బందులు పెట్టారు కాబట్టి, తను రోడ్డు మీద పడ్డాను కాబట్టి ఈ బిల్డింగ్ని అయితే ఇవ్వను అని చెప్తున్నారు. ఇది సుమారు ఏదైతే గతం 2 సంవత్సరాలుగా తాను ఇంటికి వెళ్ళలేదు, అదే సమయంలో తన ఇంట్లో రానివ్వని నేపథ్యంలో తను బయట అనేక ప్రాంతాల్లో నివసిస్తూ వచ్చాను. పలాసలో తన తల్లి ఉన్నటువంటి ప్రాంతంకి వెళ్ళాను, అక్కడ తన తల్లి దగ్గర కొన్ని రోజులు ఉన్నాను, తన సోదరుల దగ్గర ఉన్నాను. అయితే గత ఎన్నికల్లో టికెట్ ప్రకటించిన తర్వాత మరోసారి లోకల్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెక్కల్లో ఉండాల్సిన ఆవశ్యకత నేపథ్యంలో అటు పార్టీ ఆఫీస్ కోసం తను ఉండడం కోసం అని చెప్పేసి 22 సెంట్లలో ఈ 2 ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే కట్టాము. ఈ బిల్డింగ్ అయితే తను ఖచ్చితంగా ఇందులోనే ఉంటాను అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే తదనంతరం కావాలంటే తీసుకోవచ్చు పిల్లలకి, కానీ ఈ బిల్డింగ్ అయితే ప్రస్తుతం అయితే నేను రాసేవను, ఎందుకంటే ఒకవేళ రాసిస్తే తను బయటికి గెంటేస్తారు అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే మాధురితో సంబంధించి ఇష్యూస్ ఉన్నాయో మాధురి ఇష్యూస్లో ఈ బిల్డింగ్ నేను కూడా డబ్బులు పెట్టాను అని చెప్పేసి అటు దువ్వాడ శ్రీను ఇటు మాధురి చెప్తున్న నేపథ్యంలో బిల్డింగ్ ఒకవేళ ఏమైనా ఇష్యూస్ నడిస్తే ఒకవేళ మాధురికి వెళ్తుందన్న భయంలో అయితే వీళ్ళంతా ఉన్నారు. దీంతో పిల్లలు అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. బిల్డింగ్స్ కానీ అవతల మాధురికి కానీ వెళ్ళిపోతే అనే చెప్పే టెన్షన్లో ఉన్నాయి. ఎందుకంటే మిగిలిన ఆస్తులు ఏవి కూడా పెద్దగా లేవు. దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి క్వారీ కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూతపడిపోయింది. సుమారు 30 కోట్ల లాస్తో క్వారీ ఏదైతే బ్లూ గ్రానైట్ సంబంధించిన క్వారీ ఉందో అది కూడా మూతపడిపోయిన నేపథ్యము. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ లాస్లో ఉంది. ఈ ఒక్క బిల్డింగే ప్రస్తుతానికి ఉంది. మరోవైపు ఈ బిల్డింగ్ సంబంధించి కట్టడానికి కూడా తన పేరు మీద ఉన్నటువంటి పలాసలో 5 ఎకరాలకు సంబంధించిన భూమిని తనఖా పెట్టి ఆ వచ్చిన డబ్బులతో ఇక్కడ కట్టారంటూ కూడా వాణి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ బిల్డింగే ప్రధాన టార్గెట్గా ఉంది. బిల్డింగ్ సంబంధించి ఏదైతే మనకు కనిపిస్తుందో ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్, ఈ బిల్డింగ్లోనే ఫైనల్గా తేలాల్సి ఉంది. మిగిలిన అన్ని ఇష్యూస్కి కొంత క్లియరెన్స్ వస్తున్నప్పటికీ, కొంత స్పష్టత వస్తున్నప్పటికీ అటు కుటుంబ సభ్యులతో పాటు
ఇవి ఏదైతే దువ్వాడ బాబా ఏదైతే శ్రీధర్ కూడా ఉన్నారో తాను కూడా ఇక్కడ దగ్గరుండి కట్టించాను, ఇది వానికి సంబంధం లేని బిల్డింగ్ అంటూ కూడా ఆయన కూడా చెప్తున్న పరిస్థితి మనం గతంలో చూసాం. ఈయన ఒకవేళ డబ్బులు పెట్టుంటే అది అప్పుగా పెట్టుకోవాలి, అప్పు తీర్చే పరిస్థితి ఉంటుంది, కానీ ఇలా బిల్డింగ్లో పార్ట్నర్షిప్ అనేది ఉండదు. అలాంటి నేపథ్యంలో కావాలని ఈ బిల్డింగ్లో నేను డబ్బులు పెట్టానని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి వాణి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ బిల్డింగ్ చుట్టే మొత్తం దువ్వాడ వానికి సంబంధించినటువంటి ఇష్యూ అంతా నడుస్తుంది. అటు సమీపంలో ఉన్న హైవేపై ఉన్న బిల్డింగ్ క్లియరెన్స్ వస్తే, బిల్డింగ్ విషయంలో ఇరు వర్గాలపైన ఒక ఏకాభిప్రాయం వస్తే మొత్తం ఇష్యూ అయితే క్లోజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సూర్యతో బాలీవుడ్ NTV శ్రీరంగంలో.